ముందుగా మన తెలుగు వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు ఆంధ్రజ్యోతి ఎండి వాంగ్మూలం అంట. ఈయనడుతురా సిట్ ఆఫీసులో ఉదయం 11 గంటలకు హాజరు. చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డికి పిలుపు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులు ఎందరో. ఒక్కొక్క రోజుల 615 మంది ఫోన్ ట్యాపింగ్ చేసిరంట. చిన్న చిన్న ఉపాధ్యాయుల కానించి ఏమంటారు మన హెడ్ మాస్టర్ల కానించి మొదలుకుంటే ఎవరిని ఇచ్చిపెట్టలే. అదేంది మన త్రిపుర హర్యానా ఉండే వాళ్ళు గవర్నర్లు ఇంద్రసేనారెడ్డి దత్తాత్రేయ సారు ఇలా పని చేసిరు. ఒక రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రాల పోటీ కూడా తలిగిరు. ఇంకేముండే 16 మంది హైకోర్టు జడ్జీల ఫోన్ ట్యాపింగ్ చేసిరట. 16 మంది హైకోర్టు జడ్జీల ఫోన్లు, అందులో ఒక జడ్జి భార్య ఫోన్ కూడా ట్యాప్ చేసిరంట. ఏం చేస్తుర్రా ఆయన నాకు అర్థం కాదు. ఏడగూడిరా మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తుళ్ళంతా. అవోది మన ఎవరో గెలిచాక ఆయన పేరు ఏదో ఉండే వివేక్ వెంకటస్వామి. ఆ వివేక్ సార్ ఫోన్ కూడా ట్యాప్ చేసిరంట ఎలక్షన్ల ముందల. V6 వెలుగు ఆఫీసుల పైన ఉన్న దానిపైన ప్రత్యేకమైన నిఘా పెట్టిరంట. అలా దానికి సీఈఓకి సంబంధించిన ఆయనని సీనియర్ ఆఫీసర్లు ఉంటే వాళ్ళ మీద ఎవరి మీద డౌట్ ఉంటే ఆయన మీద ఖాతం ఫోన్ ట్యాపింగ్ చేసిరు. పని ఎక్కడ పని లేకుంటే ఏం చేయాలంటే పలానా ఫోన్ ట్యాపింగ్ చేయరాదు ఇంతమంది ఫోన్ ట్యాపింగ్ చేసుడు. వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటారు వినరు. ఇక చూడు, సొంత పార్టీ, అపోజిషన్ పార్టీ, మీడియా, సినిమా, ఫార్మా కంపెనీలు ఇంట్లో ఎవరో లాయమన్నోళ్ళు ఉన్నారో ఎవరిని ఇచ్చిపెట్టలే. మరి ఏం సంపాదించుకుర్రా నాయన ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు. గడుకోసారి ఈయనని ఈ సీటు పిలుస్తుంది, ఆయనని సీటు పిలుస్తుంది, ఈయనని పోలీసులు పిలుస్తారు అని చెప్తారు. కానీ మరి వీళ్ళ వెనకంగా ఉన్న మోతవారి ఎవడని మరి ఎందుకు బయట పెడతలేరు? ఆల్రెడీ ప్రభాకర్ రావు చెప్పాను వెనకటినే. ప్రభాకర్ రావు అయితే ఏంది, ప్రణీత్ రావు అయితే ఏంది, ఇంకో రావు అయితే ఏంది, ఇంకో రావు అయితే ఏంది, ఏ రావులైనా ఆయమన్న రావు పేరు ఆపొద్దే చెప్పిరి. వీళ్ళందరినీ విచారిస్తున్నారు. కానీ మరి ఆయమన్న ఇద్దరిని కూడా కొనపోయి విచారిస్తే మొత్తం లెక్క బయటపడుగా. కేసీఆర్ని కేటీఆర్ని విచారించాలి ఫస్ట్. వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేస్తే అసలుకి ఫోన్లు ట్యాపింగ్ చేసిన దానికి లీడర్ రోడ్ అనేది తెలిసిపోద్ది. ఆయవన్ను నడిచిపెట్టి ఉత్తర్వులు ఎమ్మడి ఏమొచ్చి పాడైతే చెప్పురి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పార్టీ కార్యాలయం నుంచే ఫోన్ ట్యాపింగ్ చేసినామని మొన్ననే చెప్పారు. మళ్ళీ ఇక ఈ మంది ఎమ్మడి పడేది ఎక్కడిది పాడాయి అంటే వాళ్ళ దగ్గర పోతందుకు పాడాయి భయం అవుతున్నట్టుంది. బీజేపీ వాళ్ళని ఇచ్చిపెట్టపోయేది. కేంద్ర మినిస్టర్ల పని కూడా చేసినట్టే ఊరు, ముఖ్యమంత్రుల పని చేసినట్టే ఊరు, మంచి మంచి అపోజిషన్ లీడర్ల పని చేసినట్టు ఊరు. అపోజిషన్ పని ఏంది వాళ్ళ పార్టీ వాళ్ళ పని చేస్తే వాళ్ళ పార్టీలో ఉన్న చోట మోట లీడర్లను కూడా ఇచ్చిపెట్టలేదంట. మొత్తం ఎంత 4200 మంది 4200 మంది ఫోన్ ట్యాపింగ్ చేసిరంట ఈ రాష్ట్రంలో. ఇది అధికారికంగా తెలిసిందే. మరి తెలియని ఇంకెన్ని పాడైనాయో మరి ఇవన్నీ ఎవరు తెలుసుకోవాలి? ఇప్పుడు సిబిఐలోకి అప్ప చెప్పాలనా లేకపోతే సిట్ వీళ్ళే తేల్చేస్తుండొచ్చునా? పెద్ద పెద్ద తలకాయలు ఉండే కదా సిబిఐలు ఇలా ఎంట్రీ కావాల్సి వస్తట్టే ఉంది పాడైపోను. మరి వాళ్ళు ఎన్నడైపోద్ది ముచ్చట. రేపన్నాడు కూడా సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి. మరి ఇట్లా కూడా చేస్తుండొచ్చు, మళ్ళీ అలా కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుండొచ్చు. అసలు ఫోన్ ట్యాపింగ్ చేయాలని ఆలోచన కల్పించిన సన్నాసి ఎవడు? ఈ ఫోన్ ట్యాపింగ్లు చేసి లబ్ధి పొందినోడు ఎవడు? ఎందుకు చేపించారు ఏం కథ అనేది అందరికీ ఎరుకున్న ముచ్చరే కానీ పాడైపోని బయట పెడతలేరు. రోజుకు ఒకరి పేరు వస్తుంది. ఒకనాడు ఒక ఆయనది, ఒకనాడు ఒక ఆయనది. మరి ఇలా పేర్లు ఇచ్చుడే కానీ మరి దీనికి ఏమన్నా శాశ్వత పరిష్కారం ఏమైనా ఉన్నది ప్రజలారా? శాశ్వత పరిష్కారం చేస్తే పాడైపోను. మరి అలా ఎంతమందికి ఏమేమి బయటకు వస్తాయో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయికి వాళ్ళ చెల్లె మాట్లాడుకుని జగన్మోహన్ రెడ్డికి వినిపించే. మరి చెల్లి ఏం మాట్లాడింది, అన్నయ్య ఏం విన్నాడు. మరి అన్నయ్యం సంపాదించి చెల్లి ఏం కోల్పోయింది. ఇక్కడ కవితమ్మ ఫోన్ ట్యాపింగ్ అవుతుందని కవితమ్మనే. మరి కవితమ్మ ఫోన్ ఇన్నోళ్ళకు వాళ్ళకేం ఫాయిదా అయింది, కవితమ్మకి ఏం లుక్సాన్ అయింది. బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ చేసిరండి, మరి ఈయనకేం లుక్సాన్ అయింది, ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళకి ఎంత ఫాయిదా అయింది. రేవంత్ రెడ్డి తమిళ ఫోన్ ట్యాపింగ్ చేసిరి, మరి తమిళ ఫోన్ చేసిరి, తమిళ దోసగాల ఫోన్ ట్యాప్ చేసిరి. మరి ఎవనోనికి ఏమేమి లబ్ధిలు పొందిరు, ఓలోలు ఏం లుక్సాన్ అయ్యారు. మరి ఇవన్నీ తెలవాలంటే ఎప్పుడు తెలవాలి? ఏ న్యూస్ వచ్చినా రాకున్న పేపర్లో మాత్రం ఫోన్ ట్యాపింగ్ అయిందని మాత్రం రోజుకో కొత్తల పేరు వస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఏం ఎక్కడ చేసిరు, ఎవరి కోసం చేసిరని అడిగేటోడు అయితే లేడు. పోతారు, పిలుస్తారు, పిలవంగానే ఏమైంది ఫోన్ ట్యాపింగ్ అయింది చేసినవా, నీ ఫోన్ అయ్యిందా,
చేసినంటే ఎందుకు చేసామని అడుగుతుర్రు, లేకపోతే అయిందని ఫోన్ ఎట్టెట్ అయింది. మరి ఎట్టెట్ట ఫోన్ ట్యాపింగ్ చేసిరు ఏం కథ అని మంచిగా ఆయమైన భర్తల దగ్గర పెట్టుకొని మీకు వెనకంగా ఉన్న లుచ్చ ఎవడరా అని అడుగుతలేరు. ఎందుకు అడుగుతలేరు అంటే పోలీసు వాళ్ళకి అధికారాలు లేకుండా వస్తున్నా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా పైకి వెళ్ళి ఏమైనా ఒత్తిడి అవుతుందా, అయితే చేసిర్తి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసేసిరు కానీ నాకు కూడా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చిరని ఏమన్నా పైన ఉన్న ఏది ప్రభుత్వం వాళ్ళు ఏమన్నా ఆపుతూరు అయ్యాలని చెప్తిరి గారా నాయన. ఆ కాలాన ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళని నిలిచిపెట్టం, అవినీతి చేసిన వాళ్ళని నిలిచిపెట్టం, అక్రమాలు చేసిన వాళ్ళని నిలిచిపెట్టం, దొంగల లంగల మొత్తం కొనవే జైలేసామేంటి. ఆల్రెడీ నెల 2 నెలల నుంచి జరుగుతురు పాడైపోను ఫోన్ ట్యాపింగ్ అని. ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన దాంట్లో ఈ దొంగలని ఏం పనికి బయట తిరగనిస్తారు మరి ఆ దొంగలు బయట తిరుగుతారంటే ఆ దొంగలకు ఈ దొంగలకు ఏమన్నా సోపతుందా? మీ వల్ల కాకుంటే ప్రజల చేతికనే పెట్టుర్రు, ప్రజలన్నా చూసుకుంటారు. ప్రజల చేతిలో పెట్టరు. పొద్దున్న లేస్తే మాత్రం పేపర్లో మాత్రం ఫోన్ ట్యాపింగ్ అయింది పలానా ఆయన మీద పలానా ఆయన మీద. టీవీ ఛానల్లో నిలిచిపెట్టరు అవుతుంది, యాక్టర్లు నిలిచిపెట్టరు అవుతుంది, హీరోయిన్లు నిలిచిపెట్టరు అవుతుంది, రాజకీయ నాయకులు నిలిచిపెట్టరు అవుతుంది, హెడ్ మాస్టర్లు నిలిచిపెట్టరు అవుతుంది, మంచి మంచి బిజినెస్ వాళ్ళని వాళ్ళని నిలిచిపెట్టరు అవుతుంది. మరి ఎన్ని పైసలు సంపాదించారు? ఎవరి దగ్గర 4 రూపాయలు ఉన్నాయనుకో, పలానా కంపెనీ దగ్గర పైసలు బాగున్నాయంట, ఇలా ఏం పని లేదు మరి నాకు ఏం చేయాలి, ఒకసారి ఆన్ చేయని చెప్పగానే ఆయన ఫోన్ తీసుకొచ్చి చెవుకాడ పెట్టా. ఫస్ట్ కేసీఆర్ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయరులా, అప్పుడు కానీ తెలుస్తుంది. ఎందుకంటే దాదాపుగా ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్నది ఎవరంటే కేసీఆర్ కుటుంబమే అని కోడాయి కూస్తుంది మొత్తం ఏది రాష్ట్రం మొత్తం అనుకున్న ముచ్చటే. కానీ అసలు నిలిచిపెట్టి ఉత్తోళ్ళు ఎమ్మడి పడితే ఏమొచ్చి పాడవుతుంది. అలా ఫోన్ ట్యాపింగ్ చేయరు ఫస్ట్. అసలు ఫోన్ ట్యాపింగ్ చేయకూడదు, భారత రాజ్యాంగానికి వ్యతిరేకం విరుద్ధం అని చెప్పిండు కల్వకుంట్ల ఆయన పేరు కేటీఆర్ తారక రాముడు చెప్పిండు. అయితే ఆయన ఫోన్ ట్యాపింగ్ చేస్తే మాత్రం భారత రాజ్యాంగానికి విరుద్ధం పక్క. ఆయన మంది ఫోన్లు మాత్రం వినొచ్చు, అది భారత రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు. మళ్ళా ఆయన మంది వినొచ్చు కానీ ఆయన ఫోన్ ఇంకోటి వినొద్దంట, గిది న్యాయం. మళ్ళీ ఏమన్నా అంటే నా లొట్ట పీసుల కేసు, నా ఇంటికి అంత కాదు, నా బొచ్చు బీ ఏమంటారు ఈ ఇంటికి వీకలేరు, బొచ్చు వీకలేరు, బోడెంకమ్మ వీకలేరు అని మురికి మాటలు ఎత్తుకుంటేందుకు ఏక నెంబర్ ఉండ్రు. ఎన్నడూ వస్తుండొచ్చు ఇది కొలికి పాడైపోయి ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు అసలు జైలుకి పోతుండొచ్చునా, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ చేసి ఏం సంపాదించారు అనేది జనాలకు తెలుస్తుండొచ్చునా, లేకపోతే ఇళ్ళనే అల్లనే మసులుకొని పాడైపోను ఏం కాదు అంతా మనం ఒకటే అనుకొని కమ్మేస్తుండొచ్చున. ప్రజలారా మీ అభిప్రాయం ఎట్లా ఉందో ఒకసారి నేను చెప్పిన వీడియో ప్రకారంగా నేనేమైనా తప్పు చెప్తే మీ కామెంట్ రూపంగా చెప్పుర్రి మరి ఉంటిగా.